హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో ద్వారా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ యొక్క ప్లాటినం కరెంట్ అకౌంట్ యొక్క ఫుల్ ఫీచర్స్ తెలుసుకుందాం. ముందుగా ఐడిఎఫ్సి యొక్క బ్రాండ్ అంబాసిడర్ ద గ్రేట్ అమితాబ్ బచ్చన్ సార్. ఎస్ అండి, మీరు చూస్తుంది నిజమే. కరెంట్ అకౌంట్ పై 7.25% వడ్డీ ఇచ్చే ఏకైక బ్యాంక్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అవుతుంది. ఇది ప్లాటినం కరెంట్ అకౌంట్ అండి. దీని యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ 2 lakhs రూపీస్ అండి. అంటే మనం యావరేజ్గా 2 lakhs అనేది అకౌంట్లో మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఇలా మెయింటైన్ చేసినందుకు మనకి నెఫ్ట్, ఆర్టీఎస్, ఐఎంపీఎస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తారు. అలాగే ఈ అకౌంట్ ఓపెనింగ్కి వీసా సిగ్నేచర్ డెబిట్ కార్డ్ ఇస్తారు. అలాగే బ్రావో ఫీచర్ గురించి తెలుసుకుందాం. అలాగే 7.5% ఇంట్రెస్ట్ ఎలా వస్తుందో కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందుగా ఫ్రీ నెఫ్ట్, ఆర్టీఎస్, ఐఎంపీఎస్. మిగతా బ్యాంకుల్లో ఏదైనా కస్టమర్ నెఫ్ట్ కానీ, ఆర్టీఎస్ కానీ, ఐఎంపీఎస్ కానీ చేసినప్పుడు ఎంతో కొంత ఛార్జెస్ అనేది కస్టమర్ ఫేస్ చేస్తాడండి. ఇక్కడ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకులో ఏంటంటే ఈ 3 ట్రాన్సాక్షన్ జరిపినప్పుడు ఛార్జెస్ అనేవి 0. అంటే మంత్లీ మీరు ఎన్నిసార్లు చేసినా కూడా ఈ ప్లాటినం కరెంట్ అకౌంట్ మీద ఐడిఎఫ్సి నెఫ్ట్, ఆర్టీఎస్, ఐఎంపీఎస్ ఛార్జెస్ అనేవి 0గా మీకు ఇస్తుంది. సెకండ్ వన్, ఫ్రీ వీసా సిగ్నేచర్ డెబిట్ కార్డ్. మీ అకౌంట్ ఓపెన్ చేసినందుకు వీసా సిగ్నేచర్ డెబిట్ కార్డ్ని ఐడిఎఫ్సి అనేది మీకు ఇస్తుందండి ఈ ప్లాటినం అకౌంట్కి. ఈ వీసా సిగ్నేచర్ డెబిట్ కార్డ్ వల్ల యూజ్ ఏంటంటే పర్ డే మనం 2 lakhs వరకు కూడా అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవచ్చండి. మీరు మీ షాప్కి ఎటువంటి గూడ్స్ అయినా పర్చేజ్ చేయాలనుకుంటే ఈ వీసా సిగ్నేచర్ డెబిట్ కార్డ్ ద్వారా పర్ డే 4 lakhs వరకు కూడా మీరు మీ షాప్కి గూడ్స్ అనేది పీఓఎస్ టెర్మినల్ ద్వారా మీరు పర్చేజ్ చేయొచ్చండి. నెక్స్ట్ వచ్చేసి క్యాష్ డిపాజిట్ లిమిట్. ఈ క్యాష్ డిపాజిట్ లిమిట్ అనేది 15 times ఆఫ్ ఏఎంబి అండ్ నో మ్యాక్సిమం లిమిట్. ఈ 15 times ఆఫ్ ఏఎంబి అనేది ఏంటో మనం ఇప్పుడు చూద్దామండి. సపోజ్ మీరు లాస్ట్ మంత్ అకౌంట్ ఓపెన్ చేశారు. ఆ మంత్ మొత్తం మీ యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ 2 lakhs ఉంది. ఇప్పుడు ఈ నెల వచ్చేటప్పటికి మీ క్యాష్ డిపాజిట్ లిమిట్ 30 lakhs. అంటే లాస్ట్ మంత్ మనం యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ మీద 15 times క్యాష్ డిపాజిట్ లిమిట్ని ఐడిఎఫ్సి అలౌ చేస్తుంది. అలాగే మీ లాస్ట్ మంత్ 3 lakhs మీ యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ అయితే ఈ మంత్ క్యాష్ డిపాజిట్ లిమిట్ వచ్చేసరికి 45 lakhs. అదే 4 lakhs అయితే ఈ మంత్ 60 lakhs. అదే 5 lakhs యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ అయితే లాస్ట్ మంత్ ఈ మంత్ వచ్చేసరికి క్యాష్ డిపాజిట్ లిమిట్ 75 lakhs. నెక్స్ట్ వచ్చేసరికి బ్రావో. ఈ బ్రావో ఫీచర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ బ్రావో ఫీచర్ అంటే ఏంటంటే మీరు జరిపిన ట్రాన్సాక్షన్ మీద 7.25% ఇంట్రెస్ట్ అనేది ఐడిఎఫ్సి మీ అకౌంట్లో వేస్తుంది. అది ఎలాగో తెలుసుకుందామండి. సపోజ్ డిసెంబర్ 1 నుంచి 15 వరకు మీ అకౌంట్లో 10 lakhs యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ ఉంది. డిసెంబర్ 16న మీరు చెక్ ద్వారా కానీ, ఆర్టీఎస్ ద్వారా కానీ 5 lakhs ట్రాన్స్ఫర్ చేశారు. సో ట్రాన్స్ఫర్ చేసిన వెంటనే ఆ రోజుకి ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ అయ్యి వెంటనే మీ అకౌంట్లో ఐడిఎఫ్సి అనేది క్రెడిట్ చేస్తుంది. ఈ 5 lakhsకి ఇంట్రెస్ట్ ఎంత అవుతుందంటే 1510 రూపాయలు ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేసి మీ అకౌంట్లో క్రెడిట్ చేస్తుంది. అలాగే డిసెంబర్ 1 నుంచి 15 వరకు 30 lakhs మీ యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ ఉంది. సపోజ్ మీరు చెక్ ద్వారా కానీ, ఆర్టీఎస్ ద్వారా కానీ డిసెంబర్ 16వ తారీఖు 20 lakhs ట్రాన్స్ఫర్ చేశారు. ఈ 15 రోజులకి ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేసి ఐడిఎఫ్సి మీ అకౌంట్లో ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వగానే క్రెడిట్ చేస్తుంది. సపోజ్ అలాగే 50 lakhs మీ 15 రోజులకి యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ ఉంది. 40 lakhs మీరు ట్రాన్స్ఫర్ చేశారు. ఈ 40 lakhsకి 15 రోజులకి వడ్డీ క్యాల్కులేట్ చేసి ఆ అమౌంట్ 40 lakhs అనేది ట్రాన్స్ఫర్ అవ్వగానే వడ్డీ అనేది మీ అకౌంట్లో పడిపోతుంది. మీ యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ 1 కోటి రూపాయలు ఉంది. మీరు 60 lakhs ట్రాన్స్ఫర్ చేశారు. ఈ 15 రోజులకి ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేసి ఈ 60 lakhs ట్రాన్స్ఫర్ అవ్వగానే ఈ వడ్డీ మీ అకౌంట్లో క్రియేట్ అయిపోతుంది. సో ఈ బ్రావో ఫీచర్ వల్ల మీరు వాడిన ట్రాన్సాక్షన్స్కి ఇంట్రెస్ట్ అనేది పొందుతారు. మిగతా ఏ బ్యాంకుల్లో కూడా కరెంట్ అకౌంట్కి ఇంట్రెస్ట్ ఇచ్చే ఫీచర్ ఎక్కడా లేదు. సో ఐడిఎఫ్సి మాత్రమే
మీ కరెంట్ అకౌంట్పై ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేసి మీ యావరేజ్ బ్యాలెన్స్ ఎన్ని రోజులకి ఎంత ఉందనేది చూసి మరి మీ అకౌంట్లో అమౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వగానే ఆ అమౌంట్ పర్టికులర్ ఇంట్రెస్ట్ని మీ అకౌంట్లోకి క్రియేట్ చేస్తుంది. సో ఇది బ్రావో ఫీచర్ వల్ల బెనిఫిట్. సో ఫైనల్గా ఇదండి వీడియో. నా పేరు కార్తిక్. ఈ కరెంట్ అకౌంట్ కనుక మీకు నచ్చి మీ షాపుకి కానీ మీ బిజినెస్కి కానీ ఈ అకౌంట్ మీరు తీసుకుందాం అనుకుంటే కనుక ఇది నా మొబైల్ నెంబర్ అండి. ప్లీజ్ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ.